ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం హరిషడ్వర్గము తెగనరికే హరిఖడ్గం ఇది నందకము బ్రహ్మలోకమున బ్రహ్మా భారతి నాదాశీసులు పొందినదై శివలోకమున చిద్విలాసమున ఘమరుధ్వనిలో గమకితమై దివ్య సభలలో నవ్యలాస్యముల భూవంతుల చేమంతి గయగసి నీరద మండల నారద తుంగుర మహతీ గానపు మహిమలు తెలిసి సితహిమ కందర యతిరాట్ సభలో తపఃఫలముగ తడుకుమని తల్లితనముకై కల్లడిల్లు ఆలక్కమాంబ గర్భాలయములో ప్రవేశించే ఆనందకము నందనానందకారకము అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం విష్ణు తేజమై నాదబీజమై ఆంధ్ర సాహితీ అమర కోశమై అవతరించెను అన్నమయ అసతో మా సద్గమయ అవతరించెను అన్నమయ అసతో మా సద్గమయ పాపడుగా నట్టింట పాకుతూ భాగవతము చేపట్టెనయా హరినామమును ఆలకించక అరముద్దలనే ముట్టడయా తెలుగు భారతికి వెలుగు హారతై ఎదలయలో పద కవితలు కలయా తాళపాకలో ఎదిగే అన్నమయ తమసో మా జ్యోతిర్గమయ తమసో మా జ్యోతిర్గమయ తమసో మా జ్యోతిర్గమయ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక
బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైరావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు లాభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతి వైనావు వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక నొసగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కథ మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా సిరుల నొసగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కథ మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ సిరుల నొసగి సుఖ శాంతులు కూర్చుని షిరిడి సాయి కథ మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా షిరిడి గ్రామంలో ఒక బాలుని రూపంలో వేప చెట్టు కింద వేదాంతిగా కనిపించాడు తన వెలుగును ప్రసరించాడు పగలూరే ధ్యానం పరమాత్మునిలో లీనం పగలూరే ధ్యానం పరమాత్మునిలో లీనం ఆనందమే ఆహారం చేదు చెట్టు నీడయే గురుపీఠం
అతీతుడై